హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుసు కదా సినిమా చూడటం జరిగింది. ఆ సినిమా మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సినిమా తాలూకు ప్రమోషనల్ కంటెంట్ ముందు నుంచి ఏదైతే వదులుతున్నారో టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా, వాటి మీద నాకు మిక్స్డ్ ఫీలింగ్సే ఉండేది. కొంచెం బోల్డ్గా వెళ్తాదేమో సినిమా, లేదా ఒక అర్జున్ రెడ్డి టెంప్లెట్లో వెళ్తాదేమో సినిమా అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే థియేటర్కి వెళ్ళానో ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ బికాస్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ రియలీ గుడ్. కథలోని ప్లాట్ పాయింట్ కానీ, కథ దేని మీద నడుస్తుంది అనేది కానీ ట్రైలర్కి, టీజర్కి ఎక్స్పెక్ట్ ఏదైతే మనం చేసినామో దానికి భిన్నంగానే ఉంది, విచ్ ఇస్ గుడ్. బేసిక్గా ఏంటంటే సినిమాలో మన హీరో ఒక చెఫ్, ఒక ప్రొఫెషనల్ షెఫ్ అనమాట. అట్ ద సేమ్ టైం హీజ్ అన్ ఆర్ఫన్, ఒక అనాథ. ఎప్పటికైనా సరే మంచి అమ్మాయిని ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఒక మంచి ఫ్యామిలీ కావాలని అనుకుంటా ఉంటాడు. ఇలాంటి వాడి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు ఎలా వచ్చారు, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది కథ. ద స్టోరీ ఈజ్ రియలీ సింపుల్ అండ్ ద కంటెంట్ ఈజ్ ట్రూలీ ఎంగేజింగ్. షార్ట్ అండ్ స్వీట్గా సినిమా 2 గంటల 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ కాన్సెప్ట్కి ఎంత ఉండాలో కరెక్ట్గా అంతే ఉంది. బేసికల్లీ ఒక రైటర్ అండ్ డైరెక్టర్గా ఎప్పుడైతే ఒక కథ మనం అనుకుంటామో, ఆ సీన్స్ రాస్తుంటామో, ఆ సీన్స్ మనం ఎట్లయితే రాస్తామో అట్లే రెప్లికేట్ కావాలి స్క్రీన్ మీద అనేసి మనం అనుకుంటాం. ఇన్ దట్ ఆస్పెక్ట్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం మిస్ నీరజ కోనా అచీవ్డ్ దిస్ ఫీట్ అని చెప్పాలి. స్టోరీ అండ్ స్క్రిప్ట్ డెవలప్ చేసేటప్పుడు ఎలా అయితే సినిమా రావాలనుకున్నారో ఆల్మోస్ట్ 99% సినిమా అలాగే వచ్చింది, విచ్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఈ సినిమా ఎలా ఉంది సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ నైస్, స్మూత్ అండ్ డీసెంట్. సినిమాలోని 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్, హీరో, హీరోయిన్, యాక్టర్స్, సైడ్ యాక్టర్స్, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈ సినిమాకి ఎంత కావాలో అంత పర్ఫెక్ట్ గా చేకూర్చారు అనమాట. ఏది ఎక్కువగా అతి కాలేదు, ఏది ఎక్కువ తక్కువ కాలేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు అన్ని కుదిరాయి. ఇలా అన్ని సినిమాలకి కుదరదు అనమాట. అందులో ఈ తెలుసు కదా సినిమా ఇది సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసిందనే చెప్పాలి. నాకైతే ఈ ఫెస్టివల్ కి వచ్చిన సినిమాలలో దీని మీద లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. బట్ సర్ప్రైజింగ్లీ ఉన్న 4 సినిమాల కల్లా ఇది బెస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ మూవీ లవర్స్ ఇంకా ఈ సినిమా చూడలేదంటే, ఒకవేళ మీకు ఒక మంచి సినిమా చూడాలి ఉందంటే, ఈ సినిమా మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వెంటనే ఆ డౌట్స్ అన్ని తీసేసేయండి, సినిమాకి వెళ్ళండి థియేటర్స్ లో. చాలా బాగుంది సినిమా. యూ వోంట్ రిగ్రెట్ యువర్ టైమ్, యూ వోంట్ రిగ్రెట్ యువర్ మనీ, అండ్ దట్ ఈస్ వాట్ మై టేక్ ఆన్ దిస్ ఫిలిం, అండ్ దట్స్ ద కంక్లూజన్. అనంతపూర్ సిటీలో ఉండి ఎవరైనా మీరు యాక్ట్ చేయాలనుకుంటున్నారంటే మేము షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకుంటున్నాము. ఒకవేళ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మెసేజ్ చేయండి. ఏవైనా రీల్స్ చేసింటే పంపించండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.